ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. డూ యూ ఎక్స్పీరియన్స్ దాట్? డూ యూ ఫీల్ దాట్? ఆయా సందర్భాల్లో మాకు భోజనాలు తినడానికి టైం ఉండదు, ఆహారం తినడానికి టైం ఉండదు. సేవలోకి వచ్చిందని నేను చెప్తున్నా ప్రాక్టికల్గా. అన్నీ ఉంటాయి కానీ కొన్నిసార్లు కనీసం ఆహారం తినడానికి కూడా టైం ఉండదు. ఆ స్కెడ్యూల్స్ అలా ఉంటాయి. బట్ స్టిల్ వీ రీజాయిస్ ఇన్ ద లార్డ్. అరే కనీసం భోజనం తినడానికి కూడా టైం ఉండలేదని ఎప్పుడు బాధపడలేదు. వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుణ్ణి గణపరచడానికి, ప్రజలను కలుసుకుని వారి కోసం ప్రార్థన చేయడం ఇచ్చిస్తున్నప్పుడు అదే ఆనందం, అదే సంతోషం. కొన్నిసార్లు నిందలు అవమానాలు రావచ్చు సేవలో. మనుషులు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటారని అనడానికి లేదు. ఏదో చిన్న చిన్న విషయాల్లో కొన్ని నిందల అవమానాలు వస్తున్నప్పటికీ కూడా మా ఆనందం, మా సంతోషం ఎప్పుడు దేవుని సన్నిధిలోనే. అందును బట్టి వీ లెర్న్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాను. నేను ఎప్పుడో మాట చెబుతూ ఉంటాను, ప్రభువులో ఆనందం ఎప్పుడు తరగని ఆనందం. ప్రైజ్ ద లార్డ్. ఆనందం ఎప్పుడు తరిగిపోలేదు. ఒక్కసారి రుచి చూడగలిగితే యేసు ప్రభులో ఉన్న ఆనందాన్ని ఏ ఒక్కరూ మరలా ఆయన విడిచిపెట్టలేరు. చాలామంది తెలియక యేసు ప్రభు అంటే ఒక మతస్థాపకుడు, ఒక మత నాయకుడు అనుకుంటారు. కానీ ఆయన లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయనకు జీవితాన్ని అప్పగించగలిగితే నిజమైన సంతోషాన్ని ఇహ పరలోకాల్లో కూడా దేవుడు మనకు దయచేయగలడు. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ప్రభువును స్తుతించాలి. మూడవదిగా 7వ వచనం మనం చదివితే, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా. మాత్రమే బై హిస్ గ్రేస్. మా ఇంటి మీద మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే మా ఇంటి మీద ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? హిస్ గ్రేస్ అని ఉంటుంది. నా దేవుని కృప అనే మాట. ఈరోజు మా జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనకాల దేవుని కృప మాత్రమే. మేమేమి ఉన్నామో అది కేవలం దేవుని కృప మాత్రమే. మరి పాల్ గారు దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు స్థిరంగా, బలంగా దేవునిలో ఇంకా 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 వాడబడ్డానికి దేవుని కృప ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంది. కీప్ వాకింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ and God will use you mightily for his glory. May the Lord bless you, my dear brother Paul Emmanuel garu. దేవుడు ఇంకా ఇంకా పాల్ గారిని ప్రపంచవ్యాప్తంగా బలంగా వాడుకోవాలని మనసారా కోరుకుంటూ, మరి మా ప్రార్థనలు, మా సహకారం ఎల్లప్పుడూ కూడా వారికి ఉంటాయని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. God bless you, my brother.